కువైట్‌లో ఇన్ని రోజులు యుద్ధాల వల్ల బయటకి ఎక్కడికి వెళ్ళలేకపోయాము. ఇప్పుడైతే అంతా ప్రశాంతంగా ఉంది కాబట్టి, మన గ్యాంగ్‌తో కలిసి నైట్ బీచ్‌కదెళ్దాం. అందరం కలిసి ఎక్కడికైనా బయటికెళ్ళినప్పుడు ఒకడి కోసం వెయిట్ చేస్తాం కదా! ఆడేమో లేట్‌గా వస్తాడు. ఆడెవడో కాదు ఆడు నేనే. అది వీళ్ళకి కొత్త కాదు. నాకు అలవాటయిపోయింది. రూమ్ నుండి బీచ్ దగ్గరే కాబట్టి 5 మినిట్స్‌లో వచ్చేసాము. మా వోళ్ళు చూడండి అప్పుడే మొదలుపెట్టేసారు. ఇక్కడ కనిపించేదేమో హార్బర్ ఇది. ఇక్కడేమో కువైట్ వాళ్ళ బోట్స్ అలాగే షిప్స్ కూడా పార్కింగ్ చేసి ఉంటాయి. కువైటీస్ ఈ బోట్స్‌తో సముద్రంలోకి వెళ్లి అక్కడ ఫిషింగ్ చేసుకుంటారు. అలాగే ఫుడ్ కూడా వండుకొని తింటారు. అంటే ఎంజాయ్ చేసి వస్తారు బాగా. ఎంజాయ్ పండగ 1 ఇయర్. నాకు పర్సనల్లీ డే టైమ్ బీచ్ కంటే నైట్ టైమే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ సముద్రం డే టైమ్‌లో ఎంత బాగా కనిపిస్తదో నైట్ టైమ్ ఇంకా చాలా బావుంటది. ఈ చీకట్లో చంద్రుడి వెలుతురు సముద్రం మీద పడుతుంటే చూడండి ఎంత బాగా కనపడుతుందో. కువైట్ బీచ్‌లో సముద్రం అంతా చాలా ప్రశాంతంగా ఉంది. అదే ఈ టైంలో పేరుపాలెం బీచ్‌లో ఉండుంటే ఆ కెరటాల సౌండ్‌కి సగం గుండె ఆగిపోద్ది. ఈ టైంలో చలికి స్నానం చేయలేం గానీ కనీసం కాళ్ళని కడుక్కుందాం. అలా బీచ్ అంతా కొద్దిసేపు మొత్తం తిరిగేసాం. తిరిగేసిన తర్వాత ఫుల్‌గా ఆకలేస్తుంది. మా వోళ్ళని ఇక్కడ తిందామంటే చలిగా ఉందిరా బాబు ఇక్కడ వద్దంటున్నారు. మేమున్న ప్లేస్ నుంచి మాకు దగ్గరలో కేఎఫ్‌సీ ఉంది. బయట చలికి వేడివేడిగా కేఎఫ్‌సీ తింటే మామూలుగా లేదు. అంటే బావుందని చెప్తున్నా. అది కూడా ఈ రోజు వీడియో కువైట్‌లో అయితే అంత నార్మల్ గానే ఉంది. కువైట్‌లో మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టి నా అకౌంట్‌ని ఫాలో కొట్టు గురు.